ఇక వికారాబాద్ జిల్లా తాండూరు నకిలీ మాఫియాకు అడ్డాగా మారుతోంది. నకిలీ ఉత్పత్తులకు దొంగ నోట్ల తయారీకి ప్రధాన కేంద్రంగా మారిందనే తీవ్ర ఆరోపణ. నకిలీ ఫెవిక్విక్ వంటివి గతంలో దొరికిన ఇప్పుడు ఏకంగా నకిలీ నోట్ల తయారీకి కేంద్రంగా తాండూరు పేరు చర్చానీయాంశమైంది. తాజాగా హైదరాబాద్ లోని నకిలీ నోట్ల ముఠా పట్టుబడడంతో తాండూరు లింకులు మరో 950 నకిలీ 500 నోట్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి మొత్తం విలువ 4,75,500 నోట్లను స్కాన్ చేసి ప్రింట్ తీస్తున్నారు పోలీసులు. ఇక నిందితులు నకిలీ నోట్లను చలామణి చేసేందుకు ఏకంగా ఇన్స్టాగ్రామ్ ద్వారా పోస్టులు పెట్టారు. దీన్ని చూసే అబ్దుల్ వహీద్ తహన్ అనే వ్యక్తులు రమేష్ ను సంప్రదించి ఓ ముఠాగా ఏర్పడి దందాకు పాల్పడుతున్నారని పోలీసులు తెలిపారు. ఇక ఈ కేసులో ప్రధాన నిందితుడు 6 నెలల క్రితం జైలు నుండి విడుదలైనట్టు తెలుస్తోంది. ఇక పోలీసులు వస్తున్నారనే సమాచారంతో 3 రోజుల క్రితమే తాండూరులోని తన నివాసాన్ని ఖాళీ చేసి కుటుంబంతో సహా జంప్ అయ్యాడు. ఇక తాండూరులో నకిలీ వ్యాపారం కొనసాగడానికి స్థానిక అధికారుల నిర్లక్ష్యం మరియు నిద్రమత్తే ప్రధాన కారణమని తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక నకిలీ అల్లం నుంచి నకిలీ నోట్ల వరకు దొరుకుతున్న కఠిన చర్యలు తీసుకోవడంలో పోలీసులు అధికారులు విఫలమవుతున్నారని స్థానికులు మండిపడుతున్నారు. కస్తూరి రమేష్ బాబు, అబ్దుల్ వహీద్, మొహమ్మద్ సోహెల్, మొహమ్మద్ ఫహీద్, షేక్ ఇమ్రాన్, ఒమర్ ఖాన్, తహా, సయ్యద్ అల్తాఫ్ 8 మంది ముఠాగా ఏర్పడి కస్తూరి రమేష్ బాబు అతని సోదరి తాండూరులోని తన ఇంట్లో నకిలీ నోట్లను తయారు చేస్తున్నారని పోలీసులు తెలిపారు. వారి దగ్గర నుంచి 500 రూపీస్ డినామినేషన్, టోటల్ 950 నోట్స్, 4,75,000 రూపీస్, మరి ఒక మారుతి సుజుకి కార్ ఒకటి, హోండా యాక్టివా 2 వీలర్ ఒకటి, సుజుకి ఒకటి, తర్వాత హోండా గ్రేజియా 2 వీలర్, ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర నుంచి సీజ్ చేసుకోవడం జరిగింది. బేసిక్గా దీనిలో కస్తూరి రమేష్ బాబు అనే వ్యక్తి యాక్చువల్లీ నేటివ్ ఆఫ్ గుండిమల విలేజ్, కోస్గి మండల్. ప్రస్తుతం వాళ్ళ సిస్టర్ రామేశ్వరి దగ్గర తాండూరులో ఉంటున్నాడు. ఈ రమేష్ బాబును సిస్టర్ రామేశ్వరి ఇద్దరు కూడా గతంలో కొన్ని పోలీస్ స్టేషన్లో కేసులో నకిలీ నోట్ల కేసులో ఇన్వాల్వ్ కావడం జరిగింది. చాంద్రాగుంట పోలీస్ స్టేషన్లో, గోపాలపురం పోలీస్ స్టేషన్లో, ఆ తర్వాత హైదరాబాద్లో కూడా వాళ్ళ ఏమో ఏంటంటే ఒరిజినల్ 500 నోట్ని స్కాన్ చేసి దాన్ని ప్రాపర్గా ఆ సైజుకు దాన్ని కట్ చేసి గ్రీన్ కలర్ థ్రెడ్ ఒకటి దానికి ఫెవికాల్తో దానికి ఏర్పడకుండా చేసి దాన్ని నోట్లుగా, అసలైన నోట్లుగా చలామణి చేస్తుంటారు. దీనికి వాళ్ళు చేసుకున్నది ఏంటంటే కస్తూరి రమేష్ బాబు ఒక ఇన్స్టాగ్రామ్ తను దాని అకౌంట్లో కింద దాని కామెంట్లో తన ఫోన్ నెంబరు, ఈ నోట్స్ గురించి దానిలో కొంచెం చెప్పడం జరిగింది. అతను ఆ ఇన్స్టాగ్రామ్లో పెట్టిన తర్వాత దాన్ని ముందుగా వహీద్ అండ్ తాహా అనే 2 వ్యక్తులు దాన్ని చూసి కస్తూరి రమేష్ని కాంటాక్ట్ చేయడం జరిగింది. వాళ్ళకు ముందుగా 1:4 అంటే ఒక ఒరిజినల్ నోట్ ఇస్తే 4 నకిలీ నోట్లు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత వహీద్ అండ్ తాహిర్ వాళ్ళ దగ్గర నోటు తీసుకొని 1:3 రేషియో చొప్పున సోయిల్ అండ్ ఫహద్ అనే 2 వ్యక్తులకు కూడా చేసి జరిగింది. అక్కడ నుంచి వాళ్ళిద్దరు సోయిల్ అండ్ ఫహద్ అనే వాళ్ళిద్దరు ఇమ్రాన్ అండ్ ఉమర్కు 1:4-3-2-1 అట్లా దాన్ని నకిలీ నోట్లుగా చలామణి చేస్తున్న సమాచారం వచ్చిన తర్వాత ఇద్దరు మొత్తం టీం అందరూ కూడా పట్టు. వికారాబాద్ జిల్లా తాండూరు నకిలీ మాఫియాకు అడ్డాగా మారుతుంది. నకిలీ ఉత్పత్తులకు దొంగ నోట్ల తయారీకి ప్రధాన కేంద్రంగా మారుతుంది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేష్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మహేష్, చెప్పండి, నకిలీ అల్లం, నకిలీ ఫెవిక్విక్ వంటివి గతంలో దొరికిన ఇప్పుడు ఏకంగా నకిలీ నోట్ల తయారీ కేంద్రంగా తయారవుతుంది తాండూరు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి మహేష్? వికారాబాద్ జిల్లా తాండూరు నకిలీ ఉత్పత్తులకు దొంగ నోట్ల తయారీకి ప్రధాన కేంద్రంగా మారిందని తీవ్ర ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. నకిలీ అల్లం, నకిలీ ఫెవిక్విక్ వంటి గతంలో దొరికాయి. ఇప్పుడు ఏకంగా నకిలీ నోట్ల తయారీ కేంద్రంగా మారడంతో తాండూరు పేరు చర్చనీయాంశంగా మారిందని చెప్పాలి. తాజాగా హైదరాబాద్ లో నకిలీ నోట్ల ముఠా పట్టుబడడంతో తాండూరు లింకులు మరోసారి బయటపడ్డాయి. పోలీసులు 950 నకిలీ 500 మొత్తం కూడా 4,75,000గా ఉంది. అయితే ప్రధానంగా 500 నోట్లను స్కాన్ చేసి ప్రింట్ చేస్తున్నారు. జేకే బాండ్ పేపర్ తో
సమానంగా కత్తిరించి దానిపై గ్రీన్ ట్యాగ్ ను ఫెవికాల్ అతికించి అసలు నోటును మించిన నకిలీ నోటును తయారు చేస్తున్నారు. ఈ హైటెక్ మోసానికి అటు స్థానికులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. కస్తూరి రమేష్ బాబు, అబ్దుల్ వహీద్, మొహమ్మద్ సోహెల్, మొహమ్మద్ ఫహాద్, షేక్ ఇమ్రాన్, ఉమర్ ఖాన్, సమాజ్ మొత్తం 8 మంది ఒక ముఠాగా ఏర్పడి అటు కస్తూరి రమేష్ బాబు అతని సోదరి ఇంటిలో తాండూరులోని ఇంట్లో ఈ నకిలీ నోట్లను తయారు చేసినట్టు సమాచారం. నిందితులు నకిలీ నోట్లను చలమం చేసేందుకు ఏకంగా ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా అటు వైరల్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని చూసి అబ్దుల్ వహీద్ కావచ్చు, తహాన్ అనే వ్యక్తులు రమేష్ ను సంప్రదించి ముఠాగా ఏర్పడి కూడా ఈ దందాను పాల్పడుతున్నట్టు పోలీసులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తాండూరు కేంద్రంగా నకిలీ నోట్లు ముద్రించి చలమం చేస్తున్న ఈ 8 మందిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు 6 నెలల క్రితమే జైలు నుంచి విడుదలైనట్టు సమాచారం. పోలీసులు వస్తురన్న సమాచారంతో 3 రోజుల క్రితమే తాండూరులోని తన నివాసాన్ని కూడా కలిసి చేసినట్టు కూడా వార్తలు వినిపిస్తా ఉన్నాయి. ఇక తాండూరులో ఈ నకిలీ వ్యాపారం నిరాటంకంగా కొనసాగడానికి ప్రధాన కారణం స్థానిక అధికారుల నిర్లక్ష్యమే అని కూడా ప్రజలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అధికారుల నిద్రమత్తే ప్రధాన కారణమని కూడా పెద్ద ఎత్తున కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. సో నకిలీ అల్లం నుండి నకిలీ నోట్ల వరకు కూడా దొరుకుతున్నా కానీ ఇప్పటి వరకు అధికారులు ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవాలని కూడా ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు దీనిపై పూర్తిగా వైఫల్యం చెందాలని కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత శాఖల అధికారులు ఇప్పటికైనా కానీ ఈ నకిలీ మాఫియాను అరికట్టాలని కూడా స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ.